నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాసర్పేట 8వ వార్డులో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాధిక. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను పరిశీలించిన కమిషనర్ శేషన్న. పట్టణ 8వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. 12 లక్షల వ్యయంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద నిర్మించనున్న సీసీ రోడ్డుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన నిర్వహించి పనులను ప్రారంభించారు. పట్టణ పరిధిలోని 40 వార్డుల్లో అవసరమైన మేర సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేము వద్దామని అనుకున్నాం. ఎనిమిదవ వార్డుకి సీసీ రోడ్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మహాలక్ష్మి రోడ్డు ఇక్కడ సీసీ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే ఒక వార్డు అనే కాకుండా ఇది మా వార్డు అనే కాకుండా 40 వార్డులు కూడా మా వార్డులాగానే భావించి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ తెలుసుకొని శానిటేషన్ మీద కానివ్వండి, అలానే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి, ప్యాచ్ వర్క్స్ అలాంటివి కానీ ఏమైనా కానీ కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఎక్కడైనా చిన్నగా చూడని ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా త్వరలోనే నేను వార్డుల్లో శానిటేషన్ మీద తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అవి కూడా చూసి అవి కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను. అలానే అభివృద్ధిలో భాగంగా ఇంకా మెరుగుపడే విధంగా మాకు మంత్రి గారు కానీ, అలానే కమిషనర్ కానీ, మా అధికారులు కానీ అందరూ సహకరిస్తున్నారు కాబట్టి జెండర్ పనులనే ఈ నిధులు అనేది ఏర్పాటు చేసి వేయటం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘంలోని 8వ వార్డులో మన మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి అపార్ట్మెంట్ దాకా మన సీసీ రోడ్డు 12 లక్షలతో వేసుకున్నాము. పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్తువులపై ఆరా తీశారు. పొదుపు సంఘాల మహిళలు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులు మెప్మా బజార్లో అందుబాటులోకి తీసుకువచ్చారని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న తెలిపారు. ఏంటి మన పట్టణంలో అర్బన్ మార్కెట్ అని మెప్మా విభాగం వారు ప్రతి నెలలో చివరి వారంలో 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో చక్కటి పిండి వంటలు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి బట్టలు, పెద్దవాళ్ళకు రోజువారీ కార్యక్రమాలు అవసరమైనటువంటి బట్టలు, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటారు వాటిని డెకరేటివ్ ఐటమ్స్, అలాగే కిచెన్లో వాడేటువంటి సామాన్లు, ఇలా రకరకాల యొక్క వస్తువులతోటి మార్కెట్ ఇక్కడ ఏర్పాటైంది. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి. ఈ మార్కెట్
ప్రతి నెల 2 రోజులు పెడుతుంటాం. ఈరోజు రేపు ఉంటుంది. సో మంచిగా ఉన్నాయి కాబట్టి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు వీటిని ప్రారంభించడం అయింది. ఈరోజు మెప్మా వారు, మా ఏసీ గారు, మా ఇంజనీర్ గారు, మా ఆరో గారు బృందం అందరం వచ్చి చూడటం అవుతూ ఉంది. సో ప్రజలందరూ కూడా ఇవాళ రేపు ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకొని ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మీరు కూడా ఇంట్లో అవసరమైన గృహోపకరణాలకు అవసరమైన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇవి కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైన అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పాఠశాల విద్యా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ అన్ని ప్రభుత్వ ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాలలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరగనున్నట్లు ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. మెగా పీటీఎం నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక గురించి శుక్రవారం కొత్తపేట బాయ్స్ హైస్కూల్ నందు ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య సంబంధం బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి 2047 సంవత్సరానికి వికసిత్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ఈ మెగా పీటీఎం దోహదపడుతుందని తెలిపారు. అలాగే 7వ తేదీ పాఠశాల స్థాయిలో జరగనున్న తల్లిదండ్రుల సమావేశానికి 100% తల్లిదండ్రులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో మరియు సమాజం అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పరం తెలుసుకునేందుకు ఇది ఒక మంచి వేదికని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రైమరీ యూపీ హెచ్ఎస్, ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. Google Sheet లో ఏం రాయాలా? సింపుల్ కామన్ సెన్స్. There's no rocket science. ముగ్గురే ఉన్నారు, ముగ్గురని పంచుకోండి. 10 మంది పిల్లలు ఉన్నారు, 20 మంది పేరెంట్స్ వస్తారు, మొత్తంగా 30 మంది వస్తారు, ముగ్గురు టీచర్లు ఉన్నారు, ముగ్గురే అన్ని చేయాలి. గూగుల్ షీట్ లో దాంట్లో మిగతా 7 మంది లేరు కదా, ఎవరు పంపిస్తారా, ఎంఓ గారు వస్తారా, టీఓ గారు వస్తారా, ఎందుకంత ఆలోచన ఏం అక్కర్లేదు. సో దీనికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. గూగుల్ షీట్ ఫిల్ చేసేటప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది టీచర్స్ ఉన్నారో, ఒకవేళ సరిపడా లేకపోతే మీరు ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ స్థానిక రావి సంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో వెబెక్స్ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ హాజరవడం జరిగింది. ఈ వెబెక్స్ని కమిషనర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు 7/12/2024 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలి అనే దాని గురించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులతోనూ, మండల విద్యాశాఖ అధికారులతోనూ, జిల్లా విద్యాశాఖ అధికారులతోనూ సారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇంటరాక్ట్ సందర్భంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని ఈ సంవత్సరం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. ఈ సమావేశం జరిగేటప్పుడు ఆ కార్డ్స్ పిల్లవాళ్ళకి ఇవ్వడం ద్వారా విద్యార్థి యొక్క ప్రగతిని వారి తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చించడం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘం పరిధిలో 30వ తేదీ శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. పెన్షన్ అందించేందుకు వచ్చే తమ సిబ్బందికి లబ్ధిదారులు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఉదయం 6 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా అమలు అయ్యేందుకు ప్రజలు సహకారం అవసరమని తెలిపారు. అదేవిధంగా పురపాలక సంఘానికి చెల్లించవలసిన పనులను సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేపు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. 15,200 ఇంతవరకు ఇస్తా ఉన్నాం. 6,47 రూపాయలు రేపు పెన్షన్ రూపంలో ప్రజలకు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. ఉదయం 6 గంటల నుంచే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండి మా సెక్రటరీస్ వచ్చినప్పుడు పని తీసుకోవాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ఇది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం వారు లోకల్ బాడీ చాలా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇవన్నీ చేయాలంటే
ప్రజల వద్ద నుంచి కూడా మాకు సహకారం రావాలి, దాన్ని కూడా గమనించండి. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారికి విశేషంగా అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మన తెనాలి నాదర్పేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం స్వామివారికి భక్తులచే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి స్వామి తిలకించి స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతిరోజు ప్రతి మాసము స్వాతి నక్షత్ర రోజు స్వామివారి జన్మ నక్షత్రమైన పవిత్ర నక్షత్ర రోజు కాబట్టి ఆ రోజు ప్రతి నెల మన దేవాలయంలో స్వామివారికి ఉదయం విశేష పంచామృత అభిషేకము, అనంతరం స్వామి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరుగును. ఈ అవకాశాన్ని కూడా ప్రతి నెల భక్తులు సద్వినియోగం చేసుకొని స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము, విశేష అలంకారంతో భక్తులు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.